బంగారయ్య శర్మ గారు, అయితే ఆదిశంకరాచార్య భక్త సమాజం స్థాపించడానికి మీకు స్ఫూర్తి ఎవరండి? నాకు స్ఫూర్తి ఆదిశంకరులే. ఎందుకంటే ఆయన గ్రంథరాశి చదివిన తర్వాత ఇంత విజ్ఞానాన్ని ఇంత అనాయాసంగా పండొల్చి పెట్టినటువంటి ఆయనకి మనం కాకపోతే ఎవరు చేస్తారు? అసలు ఎంత రుణపడి ఉన్నాము. ఈ విషయాలన్నీ కూడా నాకు ఏమీ తెలియకుండా కేవలం చదువుకొని నేను మొదలుపెట్టినటువంటిది. తర్వాత పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి నేను చేస్తున్న, నాకు తెలియకుండా నేను చేసినటువంటి పని ఇంత గొప్పదా అని. రెండు, మా నాన్నగారు శంకర జయంతి ఉత్సవాలు అని చేయడం ముందు నుంచి, శంకర జయంతి రోజు ఎవరైనా ఓ బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి ఆయన కాళ్ళు గడిగి భోజనం పెట్టడం, ఇది ఇంకొక స్ఫూర్తి. ఇంకో స్ఫూర్తి మా తాతయ్య గారు శంకర విజయము అంటూ తెలుగులో పద్యకావ్యం ఒకటి రాశారు. కరెక్ట్గా నేను పుట్టేటటువంటి సమయము ఆ శంకర విజయ కావ్య రచన అచ్చు ఒకటేసారి జరిగినాయి. కాబట్టి అలా నాకు తెలియకుండానే మరి మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిది, పెద్దల యొక్క ఆశీస్సులు, ఇవన్నీ కూడా నాకు ఒక స్ఫూర్తి కింద పనిచేసి కుటుంబంలో ఆ స్వామివారి యొక్క మూర్తిని ఎప్పుడు ఇంట్లో ఎక్కడ చూసినా చూడటం చాలా విశేషంగా, ఇది నాకు ప్రధానమైనటువంటి స్ఫూర్తి అమ్మ. చిన్న వయస్సు నుంచి పఠాలు చుట్టం కానీ, గ్రంథాలు వారికి సంబంధించినవి తీసుకుంది కానీ, మా పూర్వీకులైనటువంటి వాళ్ళు చేసినటువంటి, మా తాతయ్య గారు వాళ్ళు చేసిన రచనలు కానీ, శృంగేరి పీఠంతోటి వారికి అప్పటి నుంచి అనుబంధం ఉండేది. అలా పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరిని కొలుస్తారో తెలియకుండా వంశంలో అది చేరుతుంది. అలా నాకు తెలియకుండా వాళ్ళందరి తపస్సు నాకు స్ఫూర్తి కింద మారి ఈ సంస్థని స్థాపించాను అని నేను అనుకుంటూ ఉంటాను. అయితే మే 2వ తేదీ నుండి జరగబోతున్న ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవానికి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు కూడా ఉన్నాయండి? పరిపూర్ణంగా ఆశీస్సులే కాదు, వారి యొక్క దిశానిర్దేశంలో చేస్తున్నటువంటి ప్రతి పని వారి ఎరుకలో పెట్టి, వారు ఏది చేయమంటే అది, ఏది వద్దు అంటే దాన్ని ఆపి అడుగులు ముందరికి వేస్తూ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నామమ్మా. ఇది చాలా చాలా విశేషమైనటువంటి ఆ స్వామివారి యొక్క కృప, దీంట్లో అనుమానం ఇంకేమీ లేదు. చక్కగా చేయాలి అని నేను 2013 దాకా 12 దాకా మామూలుగా చేస్తూ వస్తుంటే, అప్పటికి ద్వారకాపదరి స్వామివారు వచ్చారు. 2012లో డిసెంబర్ 8వ తారీఖు నాడు భారతీ తీర్థస్వామి వారు మా కార్యక్రమంలో మా వేదిక మీదకి వచ్చి ఆ స్వామివారు నిల్చొని, ఇవాళ నేను ఇక్కడికి రావడానికి కారణం బంగారయ్య శర్మ గారికి ఉండేటటువంటి ఆదిశంకర్ల మీద ఉండేటటువంటి భక్తి ఉందే, శ్రద్ధగా శంకర జయంతులు చేస్తున్నారు అదే అని చెప్పి, మేము వేసుకున్నటువంటి చిత్రపటాన్ని చాలా గొప్పగా చెప్పి, ఈ కార్యక్రమము ఇంకా ఉన్నతోన్నతితోటి, ఇంకా అభివృద్ధితోటి ముందరికి వెళ్ళాలి అని వారు వేదిక సభాముఖంగా అందరూ వింటుండగా ఇచ్చినటువంటి ఆశీస్సులు. ఆ తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారు 2016లో చేస్తున్నటువంటి శంకర జయంతి ఉత్సవాలు, ఇది ఇక్కడ కాదు అన్ని చోట్ల జరగాలి అంటే, అప్పటికప్పుడు దేశంలో 16 చోట్ల ఈ శంకర జయంతిని ఏర్పాట్లు చేసి, అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ దగ్గర నుంచి చిన్నమైనటువంటి ప్రదేశాల దాకా కూడా చాలా చోట్ల, కేదారంలో చేశాము, రామేశ్వరంలో చేశాము. అంటే ఆసేతు సీతాచల పర్యంతము చేయాలి అనేటటువంటి దీంతో మా ఆదిశంకరాచార్య భక్త సమాజ అధ్యక్షులైనటువంటి వారు బదరికి వెళ్ళి బదరిలో భజన కార్యక్రమం చేశారు. అనుకోకుండా అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కవిత గారు వెళ్ళటం, కవిత గారు కూడా ఆ బదరిలో అక్కడ దాంట్లో పాల్గొనడం, ఇక్కడ రామేశ్వరంలో చేయటం, అంటే ఆసేతు సీతాచల పర్యంతము 2016లో చేస్తూ ఢిల్లీలో పెద్దది 2016 అడుగుల నేషనల్ ఫ్లాగ్ డిస్ప్లే చేసామమ్మా. ఈ నేషనల్ ఫ్లాగ్ డిస్ప్లే చేసి మేము కోరింది ఏంటి అంటే, శంకరాచార్యుల వారి యొక్క జయంతిని నేషనల్ ఫిలాసఫర్స్ డే కింద డిక్లేర్ చెయ్యాలి అని. ఇండియా గేట్ ముందు ఇప్పటిదాకా ఎవరు, అక్కడ అనంత్ కుమార్ గారు 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచి అక్కడికి వెళ్ళారు. ఆయన ఒకటే మాట చెప్పారు,
నేను ఐదు సార్లుగా ఇక్కడ నేను ఎన్నికై వచ్చాను. నా అనుభవంలో ఇప్పటిదాకా ఎవరు ఇండియా గేట్ ముందు ఇంత నేషనల్ ఫ్లాగ్ ఏ కాజ్ కోసము వాళ్ళు డిస్ప్లే చేయలేదు అని చెప్పారు. ఆ తర్వాత ఈ రోజు దాకా కూడా చేయలేదు. కాబట్టి ఆదిశంకరాచార్య భక్త సమాజం అంత కార్యక్రమం చేసింది దేనివల్ల? శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సుల వల్ల. వారి ఆశీస్సులుంటే అతి సామాన్యమైనటువంటి వస్తువు కూడా ప్రభంజనంగా మహాబలంగా తయారవుతుంది. దూది పింజ కూడా పెద్ద గాలి వచ్చి కొట్టుకొని వెళ్ళినా అది కదలకుండా నిల్చోగలుగుతుంది అని చెప్పడానికి సామాన్యునైనటువంటి నేనే, నా జీవితమే ఉదాహరణ. వారన్నటువంటి ఆ మాటతోటి అది అట్లా 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 జరుగుతూ ఇవాళ ఇంత స్థాయిలో జరుగుతోంది. పరిపూర్ణంగా శృంగేరి జగద్గురువుల ఆశీస్సులే దీనికి బలం. ఇంత కార్యక్రమం నిర్వహణ నేను చేయగలగడానికి కారణం. వారి చంద్రమౌళీశ్వర ఆరాధన సమయంలో అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ దర్శనం, స్వామివారు అభిషేకం చేస్తున్నప్పుడు చేస్తుంటే, విధుశేఖర భారతీ స్వామి వారి దగ్గర కూర్చొని వారు ఇచ్చేటటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి ఆ వచనాలు, సందేశాలు, ఉపదేశాలు, ఆశీర్వచనాలు అన్నీ వింటూ ఉంటే, అనుగ్రహ భాషణం వింటూ ఉంటే అవి ఇదిగో ఈ విధమైనటువంటి ఆశీర్వచనం కింద మారి ఎప్పటికప్పుడు దిద్దుతూ ముందరికి తీసుకెళ్తుందమ్మా. కేవలం శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు తప్ప ఇంకోటి లేదు. నాకున్న బలం అదొకటే. అయితే